బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పార్లమెంట్, శాసనసభ అభ్యర్థులతో ఎన్నికలపైన సమీక్షిస్తున్నారు. అటు నుంచి సీఎం కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు వెళ్లనున్నారు. ఇద్దరు ఎంపీ, 14 అసెంబ్లీ అభ్యర్థులతో అక్కడ భేటీ కానున్నారు. ఈ నెల 11న జరిగిన పోలింగ్ సరళిపై సమీక్షించనున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత తదితర అంశాలపైన చర్చించనున్నారు. అభ్యర్థులతో భేటీ అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు ఏపీ సీఎం. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సంధ్య తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కడప నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 22వ తేదీన అమరావతిలో నిర్వహించాల్సినటువంటి సమీక్షా సమావేశాన్ని కడప జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అందరితో కూడా ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల రోజు జరిగినటువంటి పోలింగ్ సరళి గురించి పూర్తిగా అభ్యర్థులను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా పోలింగ్ బూత్ వారీగా ఎంత శాతం పోలింగ్ జరిగింది, అందులో టీడీపీకి ఎక్కడ అనుకూలంగా ఉంది, ఎక్కడ వ్యతిరేకత ఉంది అన్నటువంటి అంశాలను కూడా పూర్తిగా ఆయన కనుక్కుంటున్నారు అంటారు. ప్రధానంగా ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థుల యొక్క గెలుపోవటంపైన కూడా ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే ఏంటంటే ముఖ్యంగా కడప జిల్లాలో తాము టీడీపీ అభ్యర్థులు పూర్తిగా 4 గెలిచేటువంటి అవకాశం ఉంది అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నటువంటి తరుణంలో గెలుపు కారణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ నియోజకవర్గాల్లో మనం ఆధిపత్యం తీసుకురాబోతున్నాము, ఓటమి గల కారణాలు ఏమిటి, ఎందుకు అక్కడ ఓటమి చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయినటువంటి అంశాలన్నిటి కూడా విషయంగా తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీరందరూ కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఇప్పటికే పూర్తిగా చర్చ కొనసాగుతూ ఉంది. ఏమైనప్పటికీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి యొక్క గెలుపు ఓటమిలో ప్రధానంగా చర్చ జరుగుతున్నాయి. అంటే కడప జిల్లాలో 77% పోలింగ్ నమోదైంది. దానిలో ప్రధానంగా మహిళా ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదు కావడంతో ఇక్కడ గెలుపు ఖచ్చితంగా టీడీపీకి అనుకూలిస్తుందనేటువంటి కోణంలో టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆ యొక్క దిశలోనే సీఎం చంద్రబాబు నాయుడు సహితం దీనిపైన పూర్తిగా దృష్టి సారించారని చెప్పవచ్చు. ఎందుకంటే కడప జిల్లాలో బోని కొట్టినట్లయితే రాష్ట్ర వ్యాప్తంలో ఖచ్చితంగా బోని కొడతామనేటువంటి ధీమా టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. అదే కోణంలో ప్రధానంగా మొదటిసారిగా ఎన్నికలు అయిపోయినటువంటి తర్వాత మొదటిసారిగా కడప జిల్లా అన్నటువంటి నేతలతోనే ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. నిన్న ఒంటిమిట్టలో కళ్యాణోత్సవానికి పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు టీడీపీ శ్రేణులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశం అనంతరం ఆయన కర్నూలు పట్టణానికి బయలుదేరి వెళ్లనున్నాడు. సంధ్య, అయితే రమేష్, ఒకవైపు మనం చూసినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు రాబోయేది అధికారంలో టీడీపీ ఉంటుందని చెప్తూ ఉన్నారు. మరోవైపు నేతలతో సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఈ 34 రోజులు ఇంకా కౌంటింగ్కి టైం ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ సమీక్షలకి సంబంధించి ఎలాంటి రిపోర్ట్స్ గ్యాదర్ చేసేటువంటి అవకాశం ఉంది? సంధ్య, ప్రధానంగా ఎన్నికలు పూర్తయినటువంటి అనంతరం అభ్యర్థులందరూ కూడా స్ట్రాంగ్ రూములపై ప్రత్యేక దృష్టి సారించాలని, అంతేకాకుండా అక్కడ ప్రత్యేకంగా టీడీపీ కార్యకర్త శ్రేణులతో నిఘా ఉంచాలని కూడా ఆయన టీడీపీ శ్రేణులకు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడెక్కడ పోలింగ్ జరిగింది, పోలింగ్ సరళిలో ఎక్కడైనా అవకతవకలు జరిగాయా అన్నటువంటి విషయాలను సైతం కార్యకర్తల ద్వారాను అదేవిధంగా నేతల ద్వారాను సమాచార సేకరణ కోసం చేపడుతున్నారు. ఇంకొక విధంగా ఏంటంటే కడప జిల్లాలో ఒకవేళ టీడీపీ తరఫున గెలిచి వైసీపీ పార్టీలేకైనా జంపులు ఏమైనా ఉంటాయా, ఒకవేళ అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారన్నటువంటి కోణంలో కూడా టీడీపీ దృష్టి సారించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా టీడీపీ బ్యానర్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను కాపాడుకోవడం కోసం కూడా వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పార్టీ శ్రేణులు పక్కకు దొరలకుండా పటిష్టమైనటువంటి చర్యలు చేపడుతూ ముందుకెళ్తున్నారు. సంధ్య, రమేష్, మొత్తానికి ఈ భేటీ ఎంతసేపు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది? సంధ్య, ఇప్పటికే అర్ధగంట అవుతోంది భేటీ ప్రారంభమయ్యి. అయితే ఇంకా మరికొంతసేపు ఈ యొక్క భేటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉదయం 11:30 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో కర్నూలుకు పోవాల్సి ఉంది. అయితే అంతవరకు కూడా అంటే దాదాపు 11:20 నిమిషాల వరకు కూడా ఈ యొక్క భేటీ నిర్వహించాలని చెప్పి టీడీపీ శ్రేణులు భావించాయి. ప్రధానంగా ఆయన ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారో వారితో మాత్రమే సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆఖరికి టీడీపీ జిల్లా అధ్యక్షుని సైతం బయటికి పంపించడం జరిగింది. అంతేకాకుండా నియోజకవర్గాల
నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సైతం పక్కన పెట్టారు. ఎవరైతే ఎన్నికల బరిలో ఉన్నారో వారితో మాత్రమే ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. వారితో పూర్తిగా అక్కడ జరిగినటువంటి పోలింగ్ సరళితో పాటు పార్టీపై ఉన్నటువంటి భిన్న అభిప్రాయాలను సైతం తెలుసుకుంటున్నారు. సంధ్య. రైట్ రమేష్.